విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను పొందడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో మాదగారి గురునాథం, బొప్పన భవకుమార్, సంజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ ఒక్క నిమిషం కాలంలో కూడా అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ గారి జయంతి అనేది మన రాజ్యాంగం ఉన్నంతకాలం ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది అందరికీ తెలియజేస్తూ ఆయన ఒకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారి యొక్క జాతి వైతాళికుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి. వారికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేయటం, ఆ రోజుల్లో అంతకుముందే ప్రభుత్వాల్లో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారు నిర్ణయాలు తీసుకోలేక మరి భారతరత్న వచ్చినటువంటి నేపథ్యంలో దాని స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ P4లో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఎంపీలు ఈ రోజున 33% మహిళలకి రిజర్వేషన్ వస్తూ ఉందంటే అది కేవలం బికాజ్ ఆఫ్ అంబేద్కర్ గారని. ఈ రోజు కూడా 100 మందిలో మేధావుల్లో చనిపోయినప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒకళ్ళు ఇప్పుడు మేధావుల్లో. అటువంటి వ్యక్తికి ఘన నివాళులు అర్పిస్తూ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆఫీసులో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వారి ద్వారా నివాళులు అర్పిస్తున్నాం. మరి జై భీమ్, జై తెలుగుదేశం. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ వేడుకలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో మరి ఎన్టీఆర్ జిల్లా SCCL తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం ఎంతో మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వెలిసిన ఈ దేవాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాకు దేవాలయం లాంటిది. మరి అంబేద్కర్ గారి ఆశయాల కోసం పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ నడిపిస్తున్న విధానాలన్నీ చూస్తున్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం అంబేద్కర్ గారికి ఆయన రచించిన రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి ఏమేమి కావాలి, ఏం వనరులు ఇవ్వాలి అనే దాని మీద పుట్టిన ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అని నినాదంతో పుట్టిన ఈ పార్టీ ఈరోజు ఇట్లా విరసిల్లుతుందంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ముందుందంటే, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఈ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంబేద్కర్ గారిని మరి ఈరోజు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకునే అవకాశం మరి ఈరోజు మాకు రావటం ఇది ఎంతో గర్వకరమైన విషయం. మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనం చూసాం. మరి ఎంపీ గారి ఆలోచన, కేశినేని శివనాథ్ గారి చిన్ని గారి ఆలోచన, కృష్ణా జిల్లాలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో వారి ఆలోచన విధానం అంటే చూసాం. బైక్ బ్యాక్ సొసైటీ అని చెప్పి అంబేద్కర్ గారి నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన P4 విధానాన్ని మరి ఎంతో త్వరితంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న ఈ డ్వాక్రా మహిళలు వాళ్ళ స్వయం ఉపాధి మీద వాళ్ళ స్వయం శక్తితో నిలబడాలని బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి NIRDకి మరి ట్రైనింగ్కి పంపించి మరి వారు స్వయంగా వాళ్ళు స్వశక్తితో నిలబడాలి, ఈ కుటుంబాలు అభివృద్ధి చెందాలి, విద్యలో ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతో వినూత్నంగా అనిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న మా ఎంపీ గారికి మరి ఎంతో ఈ జిల్లాకి ఎంతో రుణపడి ఉన్నారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ గారికి ఆశయాలను ముందుకు నడిపిస్తున్న మా ఎంపీ గారికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈరోజు చెప్తున్నారు అంబేద్కర్ గారు ఎందుకు ఆయన విధానాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి విధానాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే వారు రాష్ట్ర అభివృద్ధిలో మరి దేశాభివృద్ధి కోసం వారు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడికి ఈరోజు ఈ కార్యాలయంలో నివాళులర్పించ
అర్పించుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, అట్లాగే అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపిస్తున్న వారసులుగా మాకు ఎంతో గర్వంగా ఉందని తెలియపరుస్తూ జై భీములు.